ప్రమాదం చోటు చేసుకుంది. యాడారంలో బైక్ యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చినటువంటి కార్ బైక్ పై వెళ్తున్నటువంటి తండ్రి కూతురుని ఢీకొనింది. దీంతో ఆ తండ్రి కూతురు ఇద్దరు కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతం దాన్ని కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక రాత్రి 8:04 టైంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూస్తే కనుక సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు కనబడుతున్నాయి మనకి. సో యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంటుంది. సో అదొక ప్రధాన రహదారి అని తెలుస్తోంది. ఇందులో నేపథ్యంలోనే ఆ బైక్ పైన ఇద్దరు తండ్రి కూతురు ప్రయాణిస్తున్నారు. అక్కడ దాకా వచ్చినటువంటి ఆ తండ్రి కూతురుల బైక్ వాహనం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా యూటర్న్ అంటే అటువైపుగా ఒక రోడ్డు నట్టుంది బహుశా. సో అటు దాటేందుకు ఆ తండ్రి కూతుర్లు ప్రయాణిస్తున్నారు, దాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బైక్ అక్కడ నుంచి బైక్ కూడా కొంత యూటర్న్ సమయం కాబట్టి కొంత అటు స్ట్రైట్గా వెళ్తున్న నేపథ్యంలో కొంత వాళ్ళు స్లోగానే ఉన్నారు. కానీ కారు మాత్రం గమనించలేదు. అక్కడ కార్ చాలా వేగంగా వచ్చింది. బహుశా అక్కడ ఎవరు కూడా ఆ సమయంలో గమనించి ఉండరు, ఆ సమయంలో ఎవరు కూడా గుర్తించి ఉండరు. ఎందుకంటే ఆ టైంలో అంత వేగంగా డెఫినెట్గా ఇక్కడ బైకర్ది ఏ స్థాయిలో అయితే తప్పిదం ఉందో, కార్ది ఏ స్థాయిలో తప్పిదం ఉందో, బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా అదే స్థాయిలో తప్పిదం కూడా ఉంది. ఎందుకంటే ఆయన యూటర్న్ తీసుకుని ఇటువైపుగా వస్తున్న వాహనం ఉందా లేదా అని పరిశీలించిన తర్వాత ఆయన స్ట్రైట్గా వెళ్లాల్సి ఉండేది. కానీ ఈ నేపథ్యంలోనే కార్ చాలా వేగంగా వచ్చింది. అది స్ట్రైట్గా వెళ్తుంది కాబట్టి ఆ బైక్ పైన వస్తున్నటువంటి పర్సన్ చాలా వేగంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు కూడా ఎగిరిపడ్డారు. ఇద్దరికి కూడా చాలా తీవ్ర గాయాలై ఇద్దరిని కూడా గాంధీ ఆసుపత్రి తరలించారు. యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో డెఫినెట్గా మనం ఆపోజిట్లో వస్తున్న వెహికల్స్ కూడా గమనించాలి. ఎందుకంటే స్ట్రైట్గా వచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ యూటర్నే కాదు, ఆయన యూటర్న్తో పాటుగా రైట్ సైడ్ వెళ్ళేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. యూటర్న్ అయితే వెంటనే అక్కడే తీసుకునే ఉంటాడు, కానీ స్ట్రైట్గా వెళ్ళాడు కాబట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో కార్ కూడా చాలా వేగంగా ఉంది. ఈ ఘటన నిన్న సుమారుగా సాయంత్రం జరిగింది. 8:04 ఘటన చోటు చేసుకుంది. సో యూటర్న్ తీసుకుంటుండగా ఆ బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి కూతురు కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా యాడారం సమీపంలో జరిగింది. యాడారంలో ప్రధాన రహదారిపై ఒక వ్యక్తి యూటర్న్ తీసుకుంటుండగా అటువైపుగా వచ్చినటువంటి స్ట్రైట్గా వెళ్తున్నటువంటి కార్ చాలా బలంగా ఢీకొనింది, వేగంగా ఢీకొనింది. మీకు కూడా ఒక హెచ్చరిక ఏంటంటే యూటర్న్ తీసుకుంటున్న నేపథ్యంలో డెఫినెట్గా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కూడా పరిశీలించిన తర్వాత మీరు యూటర్న్ తీసుకోవాలి. ట్రాఫిక్ ఉంటేనే మేము ట్రాఫిక్ సిగ్నల్స్ పాటిస్తాము, ట్రాఫిక్ పోలీసులు ఉంటేనే భయపడతాము, లేదంటే భయపడమే రకంగా మీరు ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ప్రతినిధి పెట్రిషియా దగ్గరికి వెళ్దాం. పెట్రిషియా, మేడ్చల్లో ఈ ఘటనపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముఖ్యంగా తండ్రి కూతుర్ల పరిస్థితి ఏ రకంగా ఉంది ఇప్పుడు? మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే బైక్ పైన వెళ్తున్న తల్లి కూతురు యూటర్న్ తీసుకున్న సమయంలో వేగంగా ఒక కారు బలంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రమైన గాయాలైనవి. వాళ్ళకి పూర్తిగా వాళ్ళని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ఇదంతా కూడా మేడ్చల్ పరిధిలో యాడారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది ఉంది. ఇటీవల కాలంలో యూటర్న్ వల్ల అంటే ఏదైతే ఒకసారి నేను సీన్ రీక్రియేట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇదే రూట్లో అంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. వాళ్ళు అక్కడి నుంచి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశారు అని మనం అక్కడ విజువల్లో చూసుకుంటే అయితే ఆర్టీవీ స్క్రీన్ పైన వాళ్ళు వెళ్తున్నది రైట్ సైడ్ అంటే యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో షార్ప్ యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంటే ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు తరచూ జరుగుతున్నాయి. ఒకవైపు విచక్షణ రహితంగా వాళ్ళు డ్రైవింగ్ చేయడం వల్ల కానీ లేకపోతే ప్రధానంగా ఓవర్ స్పీడింగ్ మనకైతే కనిపిస్తుంది. చాలా ఓవర్ స్పీడ్తో మనం ఆ వెహికల్ ఆ రెడ్ కార్ని అబ్జర్వ్ చేస్తుంటే కూడా అది ఏదైతే సాయంకాలం వేళ 8 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ కూడా కాదు. అతను ఎవరైతే కారు నడిపిస్తున్న వ్యక్తి చాలా ఓవర్ స్పీడింగ్తో అతను ఫాస్ట్గా రావడం జరిగింది. ఇతను బైక్ మీద ఉన్న తల్లి ఎవరైతే తండ్రి మరియు కూతురు కూడా రైట్ సైడ్ వెళ్ళే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుందని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చాలా రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది. నిన్న తండ్రి సేమ్ ఇదే ఇన్సిడెంట్. తండ్రి మరియు కూతురు బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి కాలేజ్కి వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఓవర్ స్పీడింగ్గా ఒక స్కూల్ బస్ వచ్చి గుద్దడంతో బలంగా స్పాట్ అక్కడక్కడనే కూతురు తండ్రి కళ్ళ ముందే మృతి చెందింది. అది ఎంతో బాధాకరమైన విషయం. ఇటీవల చాలా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయంటే యూటర్న్ వచ్చి కూడా సుమారుగా మనకి ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి కూడా 7 నుంచి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ యూటర్న్ అంటే భారీగా ఉన్న ఎక్కడైతే
మనకి రద్దీగా ఉన్న ప్లేసెస్లో యూటర్న్ వర్కౌట్ అవుతుంది. కొన్ని ఎక్కడైతే ఎల్బీ నగర్, కొత్తపేట్, బాలాపూర్ ఆ స్పాట్లో యూటర్న్ ఫెయిల్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ప్రజల నుంచి కూడా కంప్లైంట్లు వస్తున్నాయి, యూటర్న్ చాలా దూరంగా ఉంది, ఇబ్బందులు పాలవుతున్నామని చెప్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా భాగ్యనగరంలో ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటారు ట్రాఫిక్ని కంట్రోల్ చేసే ప్రయత్నము, ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉదయం సమయంలో అయితే యూటర్న్ తీసుకునే నేపథ్యంలో ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు, లేదంటే పోలీసులు కూడా నియంత్రిస్తూ ఉంటారు, కొంత మనకు అబ్జర్వేషన్ కనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మేడ్చల్లో అది రాత్రి సమయం జరిగింది, కొంత చీకటిగా ఉంది, స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడ పెద్దగా కనబడట్లేదు. ఆ యూటర్న్ దగ్గర సిగ్నల్ ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, అంటే చెప్పాలంటే కొన్ని యూటర్న్స్ దగ్గర ఇండికేషన్స్ లేవు. ట్రాఫిక్లలో కూడా చాలా లోపాలు, అంటే సిస్టంలో కూడా కొన్ని లోపాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రజలు కూడా చాలా కంప్లైంట్ ఇస్తారు. ఒకసారి నేను ఇక్కడ మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదే రూట్లో, ఇలా వెళ్తున్న రూట్లో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో మనం ఇక్కడ గమనిస్తే, మనం ప్రస్తుతం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉన్న యూటర్న్ దగ్గర ఉన్నాము. ఈ యూటర్న్ నుంచి స్ట్రేట్ సుమారుగా 1 కిలోమీటర్ వరకు మళ్ళీ యూటర్న్ లేదు. ఆల్మోస్ట్ ఎక్కడైతే ముందే డీమార్ట్ ఉంది, ఆ డీమార్ట్ నుంచి వచ్చే ప్రజలు ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళాలా అని ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. అంటే 1 కిలోమీటర్ వెళ్ళే కన్నా ఇక్కడ రైట్ సైడ్, అంటే అక్కడ ఎక్కడైతే మనకు డీమార్ట్ ఉందో ఆ డీమార్ట్ నుంచి ఆ కొంచెం డిస్టెన్స్ 100 మీటర్స్ డిస్టెన్స్ యూటర్న్ వస్తుంది, ఆ యూటర్న్ నుంచి వెళ్ళిపోవచ్చు అని ఇలా రాంగ్ రూట్లో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల చాలా యాక్సిడెంట్ అవుతుంది. ప్రజలు కూడా చాలా గమనించాలి. 1 కిలోమీటర్ వల్ల మీ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉంది, అయినప్పటికీ కూడా రాంగ్ రూట్లో వెళ్తుంటారు. అంటే ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఇలా యూటర్న్ తీసుకునే వాళ్ళు అక్కడ నుంచి డీమార్ట్ నుంచి వచ్చి మరి ఇటు నుంచి వెళ్తున్నారు. అంటే ఎంత రాంగ్, అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించాలి. ఇలా యూటర్న్ మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్క నిమిషం ఆగండి అన్న, రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నారు? రాంగ్ రూట్లో అక్కడ చూడొచ్చు, ఆయన రాంగ్ రూట్లో నుంచి వెళ్తున్నారు. మీరు రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, అలా వెళ్ళండి, అలా వెళ్ళండి. అంటే చూడొచ్చు మనం ఇక్కడనే, మనకి దీనివల్ల ఒకవేళ తన పరిస్థితి ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మనకు. ఇక్కడ నుంచి వేగంగా వస్తున్న ఏదైనా కారో ఇతని గుద్దుతో ఇతని పరిస్థితి ఏంటి? ప్రజలు కూడా చాలా గమనించాలి. ఆఫీస్కి లేట్ అవుతుందో లేదంటే స్కూల్కి లేట్ అవుతుందో అని చెప్పి మీ ప్రాణాలు ఖచ్చితంగా పణంగా పెడుతున్నారు మీరు. ఒకవేళ అతని పరిస్థితి ఏంటి? ఇలా వస్తున్నారు అతను, అక్కడ నుంచి వేగంగా ఏదైనా కార్ వచ్చి ఢీకొంటే స్పాట్ ఇక్కడనే యాక్సిడెంట్ అవుతుంది. మీకు లైవ్లో ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. చాలా కూడా ప్రజలు గమనించాలి. అదేవిధంగా కొన్ని యూటర్న్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పి మనకి సమాచారం వస్తుంది. ఓవర్ స్పీడింగ్ వల్ల ఏదైతే కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ ఇటీవల కాలంలో కూడా లైవ్లీగా నిన్న జరిగిన ఘటన చూసాం మనం. మేడ్చల్ యాడారంలో జరిగిన ఘటనలో చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అక్కడ కార్ తప్పిదం ఎంతైతే ఉందో అక్కడ బైక్ పై నడుపుతున్న పర్సన్ కూడా అదే స్థలం తప్పిదం ఉంది. డెఫినెట్గా వాళ్ళు బాధపడి ఉండొచ్చు, కానీ తప్పిదం అయితే చాలా క్లియర్ కనబడుతోంది. కానీ మాదాపూర్ లాంటి ఇటు ప్రైమ్ ఏరియాలో మీరున్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ పోలీసులు యూటర్న్ దగ్గర ఎటువంటి నియంత్రణ విధిస్తున్నారు? వారు అక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా? చాలా క్లియర్గా రాంగ్ రూట్లో మనం కూడా చూసాం లైవ్లో. ఎస్, మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఇటువంటి యూటర్న్స్ దగ్గర ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ ఉండాలి. అంటే గతంలో ఉంటుండే ట్రాఫిక్ పోలీస్ అంటే వాళ్ళ కంట పడితే ఫైన్స్ వేయడం కానీ, వాళ్ళకి బండ్లు కీస్ గుంజేసుకోవడం కానీ ఇటువంటి ట్రాఫిక్ పోలీస్ చేస్తుండే. కానీ ఇటువంటి బిజీ ఏరియాలో ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీస్ ఉండాలి. యూటర్న్స్కి అంటే ఎక్కడైతే మనకి ఇక్కడ ఎటువంటి సిగ్నల్ కానీ ఒక కాషన్ కూడా లేదు. మనకు చూస్తున్నట్టయితే ఇటువంటి కాషన్ లేని బోర్డ్స్ వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఒక లైట్ ప్రాపర్గా యూటర్న్ దగ్గర ఒక లైట్ ఏర్పాటు చేయడం కానీ, ఇటువంటి బేసిక్గా ట్రాఫిక్ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు పాటించాలి. ప్రజలు కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. లైవ్లో చూస్తున్నాం యాక్సిడెంట్స్ ఎలా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చాలా యాక్సిడెంట్స్ అంటే ఓవర్ స్పీడింగ్ వల్ల, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా వాహనాలు సంబంధించి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? మేడ్చల్ యాడారం జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ తండ్రి కూతురు పరిస్థితి ప్రజెంట్ ఏ రకంగా ఉంది? వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారా? వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? గాంధీ హాస్పిటల్ అయితే మనోజ్ వాళ్ళ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉంది అని చెప్పొచ్చు. అంటే చావు బతుకుల మధ్య ఇద్దరు కొట్టు మీద ఆడుతున్నారు. మనం విజువల్స్లో చూస్తుంటే కూడా ఆ బలంగా రెడ్ కార్ ఢీకొట్టడంతో బైక్ నుంచి ఇద్దరు ఎగిరిపడ్డారు. అంటే ఆల్మోస్ట్ ఒక 30 feet వరకు ఎగిరిపడ్డారంటే ఒకసారి ఆలోచించవచ్చు వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి తీవ్రమైన గాయాలు చేతులకి, కాళ్ళకి, ఆ కూతురికి కూడా వెన్నుపూస దగ్గర దెబ్బలు తగిలాయని కూడా సమాచారం వస్తుంది. ఇద్దరు పరిస్థితి, తండ్రి మరి కూతుర్ల పరిస్థితి విషమంగా ఉంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం మీద మేడ్చల్లో
ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. యాడారం సమీపంలో ప్రధాన రహదారిపై వస్తున్న ఒక బైక్ని కారు ఢీకొనింది. అయితే బైక్ పైన ప్రయాణిస్తున్నారు తండ్రి కూతురు ఇద్దరు కూడా. వారు ఒక యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో అటుగా వస్తున్నటువంటి ఒక కార్ చాలా ఓవర్ స్పీడ్తో ఉంది. ఆ బైక్ని చాలా బలంగా ఢీకొట్టింది. బైక్ని ఢీకొన్న వెంటనే వారిద్దరు కూడా ఎగిరిపడ్డారు. సుమారుగా 20-30 మీటర్ల వరకు కూడా ఎగిరిపడ్డారు. దీంతో ఇద్దరు కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిద్దరిని కూడా గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చాలా ప్రాణాపాయ పరిస్థితిలో తెలుస్తోంది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్టుగా ప్రతినిధి పెట్రిష్ చెప్పినట్టుగా వివరాలు తెలుస్తున్నాయి. సో మొత్తం మీద ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుని సుమారుగా 8 గంటల 4 నిమిషాలకి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా మనకు తెలుస్తోంది. సో ఆర్టీవీ మీకు హెచ్చరిస్తుంది ఏంటంటే యూటర్న్లు కావచ్చు, సిగ్నల్ జంప్ కావచ్చు, రాంగ్ రూట్లో కావచ్చు, ఇటువంటి ఘటనలన్నీ కూడా మీకు చాలా తేలికపాటిగా అనిపిస్తూ ఉంటాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఇవన్నీ కూడా చాలా తేలికపాటిగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అది చాలా పెద్ద ప్రమాదం, మీ ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచిందనే విషయాన్ని మర్చిపోవద్దు. యూటర్న్ దగ్గరే ఉంది కదా, రాంగ్ రూట్లో వెళ్దాం అనుకుంటే అటువైపుగా వస్తున్న వాహనాలు కూడా చాలా వేగంగా వస్తూ ఉంటాయి. అది మీకు ఢీకునే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్లో మీ ప్రమాదంలో మీకు చాలా పెద్ద ఎత్తున గాయాలయ్యే అవకాశం ఉంది. అవసరమైతే ప్రాణాలు పోయినా అక్కడ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాంగ్ రూట్స్, హెల్మెట్స్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వైరస్ బ్లూటూత్ లాంటివి కూడా వచ్చాయి. అది పెట్టుకుంటూ ఉంటే వెనకాల ఎంత హారన్ దబాయించినా కూడా అది మనకు వినపడదు. చాలా హెవీ బేస్తోని మనం సాంగ్స్ వింటూ ఉంటుంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ వెనకాల వారికి ఎంత ప్రమాదం మనకు పొంచుందనే విషయం మనం గమనించలేకపోతున్నాం. సో అటువంటి వాటిని డెఫినెట్గా ఖండించాలని అంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాలని ఖండించాలి, రోడ్డు ప్రమాదాలను నివారించాలి మనం అనుకున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లోపం ఎంత అయితే ఉందో వాటిని సవరించాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉంది. మనల్ని మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యం మనం రూపొందించుకోవాలి. సో ఈ ఘటన మేడ్చల్లో జరిగింది. సో అక్కడ కార్ తప్పిదం ఎంత అయితే ఉందో బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి తప్పిదం కూడా అంతే స్థాయిలో కనబడుతోంది. ఎందుకంటే చాలా తేలికపాటిగా సడన్గా ఆయన వెళ్ళిపోవడం చూసాం. కొంత అబ్జర్వ్ చేసి ఉంటే కనుక ఈ ప్రమాదం నుంచి బయటపడేవాడు.